అసలు ఇప్పుడు మా వాళ్ళు చెప్పింది అసలు ఏమైనా వింటున్నారా మీరు? అసలు ఏం రెస్పాన్స్ లేదు, క్లాప్స్ లేదు, ఏం లేదు. అసలు ఎవరికి చెప్తున్నారు ఏంటి వినపట్లా? ఇంకా ఇంకా హలో హైదరాబాద్. ఓకే, ప్రజెంటింగ్ మై పంజరం టీమ్. నా పేరు ప్రదీప్ తిరుమల శెట్టి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సుస్వాగతం. ఓకే, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే మా సపోర్టర్స్, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ఎంటైర్ పంజరం టీమ్. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్గా 12 years బ్యాక్ జర్నీ అండి. 12 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కోసం విజయవాడ వచ్చారు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పంజరం సాయి. సో అప్పుడు పరిచయం. సో అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాము, ఒక జస్ట్ 3 to 4 days జర్నీ అనమాట, అంతే మాది. సో ఆ తర్వాత ఆ జర్నీలో ఏమైందో తెలీదు. సో మేము మింగిల్ అయిపోయాం. సో తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అరౌండ్ ఒక 4 years బ్యాక్ అనుకుంటా, సో మళ్ళీ ఇట్లాగా మనం మూవీ చేస్తున్నాం అని చెప్పి కాల్ చేశారు. సో ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. ఆడిషన్లో యాక్చువల్గా నేను సరిగ్గా చేయలేదంట, అది తర్వాత చెప్పారు నాకు. అది ఏమైందంటే ఒక చిన్న ఆడిషన్ కాదు, ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అన్న కొంచెం నెర్వస్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత మేము అన్నకు చెప్పలేదు, కానీ మేము బయటకు వెళ్ళి వేరే ఆడిషన్ చేసాం, వేరే వాళ్ళని చాలామందిని సెట్ అవుతారేమో అని. ఎవరు సెట్ కాలేదు. సో మళ్ళీ అన్నని పిలిపించుకొని ఒక వారం ప్రాక్టీస్ చేయించుకొని చేసాం. అందరూ ఏదో కొత్తగా మేము ప్రాక్టీస్ చేసాం అట్లా అంటుంటే సినిమాలో ఏదో వచ్చి రానోళ్ళు చేశారు అన్నట్టు ఉంటుంది అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఎవరన్నా మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్తారు. ప్రతి యాక్టర్ కొత్త వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్గా ఏదో థియేటర్ ఆర్టిస్ట్ చేసినట్టు చేశారు. 4 years బ్యాక్ సంగతి నేను చెప్తాను యాక్చువల్గా. ఓకే, అండ్ నాతో స్క్రీన్ షేర్ చేసిన ముస్కాన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తన గురించి చెప్పాలి. యాక్చువల్గా నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మేము షూట్ చేసాం. తనది యాక్చువల్గా కొన్ని డేస్ అయితే సింగిల్ కాస్ట్యూమ్ అనమాట. సేమ్ కాస్ట్యూమ్ మార్నింగ్ 4 వరకు చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock, జస్ట్ 2 hours గ్యాపే. 2 hours గ్యాప్లో రెస్ట్ తీసుకొని సో మళ్ళీ సెట్కి వచ్చి రావాలంటే చాలా చాలా కష్టం. సో అండ్ అట్ ది సేమ్ టైం మేము చేసింది వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్లో అనమాట. సో అక్కడ నైట్ పూట చలి ఎట్లా ఉంటుందంటే అసలు మీరు ఊహించలేరు. అలా చేసాం. ముస్కాన్ జీ థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ నేను ఏదైనా ఇబ్బంది పెడితే మిమ్మల్ని మన సీన్స్లో. ఓకే, అండ్ రూపా థ్యాంక్ యూ సో మచ్. రూపాకి నాకు యాక్చువల్గా ఎక్కువ సీన్స్ లేవు, బట్ రూపా ఉన్న స్కెడ్యూల్లో మేము ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్ అందరూ కూడా వాళ్ళ స్కెడ్యూల్లో నేను లేను, బట్ సురేష్ అన్న స్కెడ్యూల్ అయితే నేను ఉన్నాను. సురేష్ అన్న నేను చాలా పని చేసుకునేటోళ్ళం. సో సురేష్ అన్న కూడా మేకప్ వేసుకొని ఒక ఎన్ని అవర్స్, దాదాపు 4-5 hours వరకు నైట్ అంతా కూడా వర్క్ చేసాం అనమాట. సో ఎక్కడ కూడా అంటే రా ఫుటేజ్గా రావాలని చెప్పేసి ఒరిజినల్ ఏదైతే అంటే సెట్స్ కాకుండా సో ఒరిజినల్ లొకేషన్స్లో చేసాము. సో మార్నింగ్ షాట్ అయితే ఎర్లీ మార్నింగ్ షాటే కావాలని చెప్పి సాయి కంపల్సరీగా మార్నింగే ఉండాలని చెప్పి, అలాగే నైట్ షాట్ అయితే నైట్ కంపల్సరీగా 3 o'clock 4 o'clock అలాగే 2:30 కూడా చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళం. అట్లాగే సాయి చెప్పాలి. సాయి నీ గురించి మాట్లాడుతున్నా సాయి. సో మా డైరెక్టర్ సాయి గురించి చెప్పాలి. సాయి థ్యాంక్ యూ సో మచ్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సాయి. సో సాయి గురించి చెప్పాలి. సాయి ఏది ఒక పట్టణం వదిలిపెట్టడు. సో ఈవెన్ మేము అన్నపూర్ణ స్టూడియోస్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సాయి ప్లీజ్ సాయి అంటే ఒక్క చిన్నది కూడా లిప్పు ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే, చిన్న డైరెక్టర్స్ ఏదైనా ఉంటే ఓకే నెక్స్ట్ కవర్ చేసేద్దామని అంటారు. బట్ సాయి అట్లా కాదు. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా మేము ప్రతి ఒక్కటి డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు ఇది కంపల్సరీగా కావాలి ఇది అని చెప్పి చేయించుకున్నాడు సాయి. థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను ఇబ్బంది పెడితే ఏదైనా దాంట్లో. అండ్ అనిల్ది నాది జర్నీ చాలా రోజుల జర్నీ. అనిల్ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ ఏదైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసినా కానీ, ఏదైనా స్క్రిప్ట్ చేంజ్ అయినా, ఏదైనా సరే, ఏదైనా సీన్ యాడ్ అయినా
ప్రతి ఒక్కటి బ్యాక్ ఉండి నన్ను పర్లేదన్నా మీరు చేయండి మీరు చేయగలరు అని చెప్పేసి నాకు చేయించాడు. అనిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువ, హాయ్ యువ. అండ్ యువ గురించి చెప్పాలి. యువతేజ. సో యువ కూడా చాలా సపోర్టివ్. అండ్ యువ, అనిల్, నేను, సాయి, సో ప్రతి స్కెడ్యూల్లో మ్యాక్సిమం మనం అందరం ఉన్నాం. సో యువ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ యువకి, నాకు, అనిల్కి ఉన్న సీన్స్ అయితే మీరు రాసి పెట్టుకోండి, కంపల్సరీగా మీరు ఎంటర్టైన్ అవుతారు. సో ఇందులో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. హర్రర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అలాగే మంచి కామెడీ ఉంది. అండ్ మీరు చూశారు కదా పోస్టర్స్, ట్రైలర్ చూశారు కదా. సో ఆల్రెడీ మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనమాట. సో మీరు కంపల్సరీగా ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారని, అలాగే పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్.